మన ఫ్లోరోసిస్ వ్యాధి ముఖ్యంగా మన ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ప్రతి ఒక్క కంట్రీలో ఒక ఫ్లోరోసిస్ అనే వ్యాధి ఉంది. ఎలా వస్తుంది ఇది అంటే 3 రకాల సోర్సెస్. ఒకటేమో భూగర్భ జలాలు, రెండోది ఫుడ్ ఐటమ్స్ అంటే ఆహార పదార్థాలు, మూడోది ఎయిర్ పొల్యూషన్. భూగర్భ జలాల్లో మామూలుగా ఫ్లోరిన్ శాతము 1 ppm కన్నా ఎక్కువ ఉంటే అది మనిషి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. పర్మిసిబుల్ లెవెల్ WHO స్టాండర్డ్ ప్రకారం 1 ppm అంటారు, 1 parts per million. అంతకన్నా ఎక్కువ ఉంటే ఏమైందంటే పిల్లల్లో డెంటల్ ఫ్లోరోసిస్ అని వస్తుంది. డెంటల్ ఫ్లోరోసిస్ అంటే ఏంటి? పైన 2 పళ్ళ మీద నల్ల చారికల్లాగా వస్తాయి. అవి పర్మనెంట్ స్టెయిన్స్ అన్నమాట. తర్వాత ఇంకా ఎక్కువ ఫ్లోరిన్ కనుక ఆహారం ద్వారా తీసుకుంటే ఆ యొక్క ఫ్లోరిన్ అనేది బాడీలో ఎంటర్ కాగానే ఎముకల్లో ప్రవేశించి ఎముకలను బాగా పెళుసుబారేటట్టు చేస్తుంది.